సో మీరు లొకేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడారు కాబట్టి నేను కొన్ని లొకేషన్స్ గురించి అడుగుతాను. ప్రజెంట్ ఆ లొకేషన్లో అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీస్ ఏ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చిందో మీరు చెప్పగలరా ఇప్పుడు? ముందుగా మనకి శంకరపల్లి, మోకిల, అసలు ఈ లొకేషన్లో ఎలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్? సో ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా? ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా అక్కడ ఉంది, డెవలప్మెంట్స్ ఏంటి? శంకరపల్లి, మోకిల అనేది ఇప్పుడు ప్రజెంట్ హాట్గా ఉంది రియల్ ఎస్టేట్ ఆ లొకేషన్లో. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఉందో, నానక్రామగూడలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిస్టిక్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ అయినాయి, కొన్ని ప్లాట్స్లో. ఇంకా కొన్ని ప్లాట్స్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. అమెజాన్ కానివ్వండి, యాక్సెంచర్ కానివ్వండి, కాంప్జెమినీ కానివ్వండి, ఇట్లాంటివి విప్రో కానివ్వండి, తర్వాత మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో కోకాపేట ఆల్రెడీ కాంక్రీట్ జోన్ అయిపోయింది. కోకాపేట కాంక్రీట్ జోన్ అవ్వటం వల్ల ఏమైందంటే కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, పక్కన ఖానాపూర్ అంతా త్రిబుల్ జియో వచ్చింది, ఖానాపూర్. దాని తర్వాత జన్వాడ కానివ్వండి, తర్వాత ఉన్న ఊర్లు ఏవైతే పిల్లిగండ్ల, టంగుటూరు, ఈ లొకేషన్లో కూడా అంటే అక్కడ వరకు కూడా మళ్ళీ మోకిలా పోయినంత వరకు త్రిపురం జీవం ఉంటుంది అనమాట. ఓకే. దానివల్ల మోకిలా అంటున్నారు. ఇటువైపు కూడా ఔటర్ రింగ్ రోడ్ పక్కన కూడా కోకపేట దాటగానే ఇటు వట్టినాగులపల్లి కానివ్వండి, ఇటువైపు ఖానాపూర్ కానివ్వండి, రెండు కూడా మా త్రిపురం జీవులో రేట్లు ఎలా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. దానివల్ల ఏమైందంటే అటు కొల్లూరు వెళ్ళాల్సిందే, అటువైపు మోకిలా వెళ్ళాల్సిందే. మోకిలా నుంచి మళ్ళీ బుల్కాపూర్ ఒకటి త్రిపురం జీవం ఉంటుంది. తర్వాత శంకరపల్లి, మళ్ళీ ఫతేపూర్, సింగాపూరు, జుల్కల్లు, ఇటువైపు మళ్ళీ తర్వాత ఏమైందంటే ల్యాండ్ సప్లై అక్కడ కూడా కొంచెం తక్కువైంది. బీడిఎల్ కానివ్వండి, ఓడిఎఫ్ కానివ్వండి, పాషామైల్ ఇండస్ట్రీ కానీ అక్కడ కూడా ల్యాండ్ సప్లై తక్కువ అవడం వల్ల, ల్యాండ్లో అందుబాటులో ఎక్కువ లేకపోవడం వల్ల కూడా అక్కడ ప్రజెంట్ ఉన్న సిటీ అటే డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇటు నార్సింగి తర్వాత మొత్తం మళ్ళీ శంషాబాద్ వెళ్ళి అక్కడ కొత్తూరు వెళ్ళినంత వరకు అటు వెళ్ళదు సిటీ, ఎందుకంటే త్రిపుల్ జీవో ఉంది. అందువల్లనే శంకరపల్లి గురించి కానీ, మోకిలా గురించి కానీ, ఇటువైపు వెస్ట్ హైదరాబాద్ ఇట్లా డెవలప్ అవుతుంది అన్నమాట రియల్ ఎస్టేట్. అందువల్లనే అక్కడ కొంటున్నారు. ప్రజెంట్ అక్కడున్న రేట్లు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడంతా కూడా కొల్లూరు కానివ్వండి, మోకిలా కానివ్వండి, ప్లాటింగ్ ఏం జరగట్లేదు. ఓన్లీ విల్లాసు, హైరేజ్ అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి. విల్లాస్ వచ్చేసి 14,000, 13,000, 15,000 కూడా చెప్తున్నారు స్క్వేర్ ఎస్ఎఫ్టీ. అంటే అక్కడ ఇప్పుడు ల్యాండ్ ఎక్కడైతే ఇప్పుడు విల్లాస్ కట్టాలంటే మినిమం 10 ఎకరాలు ఉన్నటువంటి లేఅవుట్లోనే, టౌన్షిప్లోనే కొంటున్నారు ఎక్కువ. ఓకే. సో ల్యాండ్ సప్లై మనకు R1 జోన్లో ఉన్నది మోకిలా, కొల్లూరు, వెలిమల, ఈదులనాగులపల్లి, పాటిగణపూర్, ఈ లొకేషన్లో విల్లా ప్రాజెక్టులు అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు తీసుకునే వాళ్ళకి మంచి రైట్ టైం అయినా? ఎస్, ఇప్పుడే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రీలాన్స్ అని. ఫ్రీలాన్స్ అంటే అర్థం చెప్పాను కదా నేను. ల్యాండ్ కొని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు అయిపోయి, హెచ్ఎండిఎల్ అప్రూవ్ అయిపోయి, రేరాలో ఉన్నప్పుడే వాళ్ళు కొంత అమ్మినప్పుడే కొనండి. అవును. అట్లా ఉన్న స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో కొనొచ్చు. మరీ గుర్తుపెట్టుకోవాలి మీరు అంతా చూసేవాళ్ళు కూడా. చెప్పండి. ఎస్, అలాగని చెప్పేసి ఏదో ఈయన అడ్వాన్స్ ఇచ్చాడని చెప్పేసి పొలం అని చెప్పి తక్కువ రేట్లకి ఇస్తానన్నట్టు ఉంటే మాత్రం వాళ్ళు ఇవ్వరని నేను అన్నగాని మీకు సేఫ్ సైడ్ మీరు నేనైతే అప్రూవల్ అయిపోయి కనీసం కాంపౌండ్ వాళ్ళన్నా స్టార్ట్ చేసిందంటూ కొనండి. ఓకే. అలాంటి విల్లా ప్రాజెక్టులలో అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు R1 జోన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు R1 జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం శంకరపల్లి అంటే ట్రయాంగిల్ రోడ్స్ అంటాం మనం. ట్రయాంగిల్ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. కోకాపేట నుంచి శంకరపల్లి, పటాన్ చెరువు నుంచి శంకరపల్లి, అంటే కద్దనూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, తర్వాత కోకాపేట, ఖానాపూరు, మోకిలా, బుల్కాపూర్, శంకరపల్లి, ఈ ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ సిటీ ఇప్పుడు కొత్త సిటీ అటు డెవలప్ అవుతుంది. అక్కడే మనకు కొన్ని R1 జోన్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ R1 జోన్స్లోనే హైరైజ్ బిల్డింగ్స్ అవుతాయి. అయితే హైరైజ్ బిల్డింగ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, లేదంటే విల్లా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందుకనే అక్కడ హాట్గా ఉంది రియల్ ఎస్టేట్ అంతా. ఎందుకంటే తక్కువ రేట్లు ఎస్ఎఫ్టీ ఇక్కడ 4,500, 4,500, 5,000 రూపాయలకి అక్కడ దొరుకుతుంది. ఈ సరౌండింగ్స్లో ఎక్కడ మనకు ఆ రేటు దొరకట్లా. ఓపెన్ ప్లాట్స్ కొనాలంటే మీకు శంకరపల్లి లొకేషన్స్లో 20,000-25,000 మధ్యలో ఉన్నాయి. అంటే మీకు పటాన్ చెరువు నుంచి కద్దనూరు, బానూరు, నందిగామ, శంకరపల్లి, ఈ లొకేషన్స్ ఆల్రెడీ లేఅవుట్స్ అయిపోయినాయి. రీసేల్ జరుగుతున్నాయి. ఇప్పుడు
ఇంకా ల్యాండ్ సప్లై లేదు ఇక్కడ. ఓకే. ఉన్నా కానీ 10 కోట్లు 12 కోట్లు చెప్తున్నారు ఎకరం. అబ్బో. ఆ రేట్లు పెట్టి ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొని డెవలప్ చేసేంత పరిస్థితి లేదు. సో అక్కడ కద్దనూరు, బానూరు, నందిగామ ఇవన్నీ ఈ లొకేషన్లో రీసేల్స్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. సో తర్వాత మళ్ళీ శంకర్పల్లి నుంచి కంది ఐటీ వరకు ఉన్నటువంటి అది ముంబై హైవే అంటారు మామూలుగా. అంటే షాద్నగర్ నుంచి కంది నుంచి షాద్నగర్ వరకు అది అంటే సిటీలో హైదరాబాద్ సిటీలో ఒక లారీలు రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతాయి అనమాట. ముంబై నుంచి వచ్చే లారీలు అటు బెంగళూరుకి వెళ్తాయి అనమాట. రోడ్ కనెక్టివిటీ మెయిన్ మనకి. మీరు కొంటే ఆ రోడ్డు కొనాలి. కంది టు షాద్నగర్ రోడ్డు ఉంది కదా, ఆ హైవేలో జరుగుతుంది అనమాట. అంటే శంకర్పల్లి, సింగాపూరు, జూల్కల్లు, తర్వాత కాశీపూర్, కంది, తర్వాత సంగారెడ్డి ఈ లొకేషన్లో బాగా అప్రూవ్డ్ ప్లాట్లు, అప్రూవ్డ్ లేఅవుట్లు అవుతున్నాయి. ఇప్పుడు R1 జోన్స్ ఉన్నాయి, పెరి అర్బన్స్ కూడా ఇప్పుడు అప్రూవల్ ఇస్తున్నారు. సో ఏదైనా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లోనే కొనుక్కోవాలి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్లో ఎలా ఉందంటే శంకర్పల్లిలో 20,000-25,000 మధ్యలో నడుస్తున్నాయి. 20,000 ప్లస్లోనే ఉన్నాయన్నమాట ప్రజెంట్. సో ఇప్పుడు అటు వెళ్తే మనకు సదాశివపుడు వరకు కూడా రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. సో నెక్స్ట్ ఇటువైపు వస్తాం మనం. ఇటువైపు వస్తే మనకు మహేశ్వరం మండలం. యాక్చువల్లీ హైదరాబాద్ సిటీలోనే మహేశ్వరం మండలంలో ఎక్కువ హై రేజ్లు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సిటీ అంతా కూడా 2 years ఇటు వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వస్తుంది అనమాట ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి పెద్దగోల్కొండ దగ్గర నుంచి మళ్ళీ రావిరాల మళ్ళీ ఆదిబట్ల వరకు వస్తాయి. మహేశ్వరం మండలంలో హై రేజ్ బిల్డింగ్స్ ఎక్కువ వస్తాయి బాగా ఇప్పుడు ఎందుకంటే అందుబాటులో ధరలు ఉన్నాయి. ఎకరం 4 కోట్లు, 5 కోట్లు, 3.5 కోట్ల నుంచి నాగారము, అమీర్పేటు, ఇట్లా మాన్సాన్పల్లి, ఇట్లా పాలమాకుల నుంచి లెఫ్ట్ సైడ్కి అనమాట. ఇప్పుడు ఏదైతే సమతా విగ్రహం ఉంది కదా, సమతామూర్తి విగ్రహం ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు మైహోమ్ వాళ్ళు కొంత ఎక్వైర్ చేస్తారు. పాత లేఅవుట్లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందుబాటులో కూడా కొంత R1 జోన్స్ ఉన్నాయన్నమాట దగ్గర అమీర్పేట వరకు. సో ఆ లొకేషన్లో బాగా వెళ్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మహేశ్వరం నుంచి తుక్కుగూడ, మహేశ్వరము, తర్వాత కడతాల వరకు కూడా బాగుంటుంది. ఇప్పుడు అటు కూడా బాగానే రియల్ ఎస్టేట్ రన్ అవుతుంది. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. R1 జోన్స్కి దగ్గరగా ఉండాలి మనం. ఓకే. R1 జోన్స్ ఇట్స్ కాల్డ్ మనకు హై రేజ్ బిల్డింగ్స్ అవుతాయి. 50 ఫ్లోర్లు కట్టొచ్చు, 60 ఫ్లోర్లు కట్టొచ్చు. అక్కడ పక్కన మనం కనుక లేఅవుట్లో ప్లాట్ తీసుకుంటే కొంత మన కాంపిటీషన్ ఉంటుంది కదా, మనకు బాగా రేట్లు డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ సిటీ కానీ, ఫ్యాబ్ సిటీ కానివ్వండి, ఇటువంటి ఫార్మస్ సిటీ కానివ్వండి, తర్వాత కొన్ని క్లస్టర్స్ ఇచ్చారు, IT క్లస్టర్స్ అటు కూడా ఉన్నాయన్నమాట. తుక్కుగూడ వైపు అక్కడ కూడా కొనుక్కోవచ్చు. బాగానే ఉంది. ఇప్పుడు మహేశ్వరం మండలంలో అదే కొంచెం స్తబ్దత ఉండడానికి కారణం ఏంటంటే మహేశ్వరం మండలంలో ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 2006, 2007 ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పేసి దగ్గర 1000 నుంచి 1500 లేఅవుట్లు వేశారు. అప్పుడు అన్నది వాళ్ళు ఎకరం అప్పుడు 4 లక్షలు 5 లక్షలు కొని గజం 600కి 500కి ఇచ్చారు. అట్లా ఒక 700 లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే రీసేల్ DTCP అప్రూవ్డ్ ప్రైవేట్ లేఅవుట్లు ఉన్నాయి అక్కడ. రీసేల్ వచ్చేసి 8,000, 9,000, 10,000కు దొరుకుతున్నాయి. కొత్త లేఅవుట్ వేయాలంటే 4 కోట్లు కొని ఆయన 20,000, 30,000 పెడితే ఇక్కడ బాగా క్లమ్జీ ఉంది ఆ మండలంలో. ఏది మహేశ్వరం మండలంలో, మహేశ్వరం నియోజకవర్గం అనుకోండి, ఇక్కడ ఒక 20 ఊళ్ళు ఉంటాయి అక్కడ. సో అటువైపు కొత్తూరు దగ్గర నుంచి షాద్నగర్ నుంచి మళ్ళీ కడతాల దగ్గర నుంచి మళ్ళీ తుక్కుగూడ, ఇట్లా ఈ లొకేషన్లో అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, ఈ సిటీ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది అని చెప్పేసి అప్పుడు ఒక 1500 లేఅవుట్ వరకు వచ్చినాయి. DTCPలు కానివ్వండి, తర్వాత అప్పుడంటే HMDA లొకేషన్ అక్కడ వరకు లేదు, అప్పుడు DTCP లేఅవుట్లే ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కొత్త లేఅవుట్లకి పాత లేఅవుట్లకి పోటీ వచ్చింది. కొత్త లేఅవుట్లు వేసే వాళ్ళేమో 4 కోట్లు కొని ఆయన 20,000, 25,000 పెడుతున్నారు. పాత DTCP లేఅవుట్లోనే వచ్చి 9,000, 10,000 దొరుకుతున్నాయి. ప్రైవేట్ లేఅవుట్లో వచ్చేసేమొచ్చి 5,000కి 6,000కి ఇస్తున్నారు. కొంత స్తబ్దత అనేది అక్కడ ఫీల్ ఉంది. అక్కడ అది రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇన్వెస్ట్మెంట్కి అనే దానికి ఎక్కడైనా ఒకటే 9,000, 10,000, 12,000 కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మీరు అది కొనుక్కోండి. మీకు అప్పుడు ఉన్నటువంటి DTCP లేఅవుట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లేదు, సో పార్కులు డిజైన్ పార్కులు లేవు. మీకు బాగా కాస్ట్లీగా ఉండాలి అంటే కొత్తగా వేసినటువంటి 20,000-25,000లో దొరుకుతున్నాయి అక్కడ. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్, కాంపౌండ్ వాల్స్ ఉంటాయి,
ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ఉంటాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పవర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చు. లేదు మాకు ఇన్వెస్ట్మెంట్స్కే మేము పాత లేఅవుట్లో 10-12 వేలకైనా కొంటామంటే డిటీసీపీ లేఅవుట్లో కొనుక్కోవచ్చు అనమాట. సో ఏదైనా మీరు ఎక్కువ ఉంటే హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ లేఅవుట్లోనే కొనుక్కోండి.